హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్కి స్వాగతం. నేను మిస్సరని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను చెప్పేది ఏంటంటే, హౌసింగ్ బోర్డుకి వచ్చిన కొత్తలోనండి రామాలయానికి ఇస్కాన్ టెంపుల్ నుంచి ఒక గురువు గారు వచ్చేవారు. వారానికి 2 రోజులు వచ్చేవారు. భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి చెప్పేవారు. చెప్పి లాస్ట్ ఏమనేవారు అంటే, అన్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగమనేవారు. అప్పుడు నాకు ఓ డౌట్ వచ్చింది. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి తగులుతుందంటారు, అది ఎంతవరకు నిజమనేది. అప్పుడు ఆయన అన్నారు, ఏదైనా ఒక కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే, పిల్లలకి కానీ ఎవరికైనా బాగోకపోతే, ఆ పిల్లలు కొంచెం బాగున్నాక ఏమంటారమ్మో చాలా తేడా చేస్తుంది, అదృష్టమమ్మ, నీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల నువ్వు ఇలా ఉన్నావు అని అంటారు. సరే, తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల పిల్లలు అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు తగలకుండా ఎలా ఉంటుంది? ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఆస్తి ఉంటే తల్లిదండ్రులు ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇస్తారు.